ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఓటాను బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చుడేనట కోర్రి. ప్రధాని రేసులున్నాడు అమిత్ షా, మోడీ అభిమానుల కోరిక గదేనట. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వాడుకున్నాడు దావాఖానా, అధికారుల చేతిలో పోగొట్టుకున్నాడు ఉన్న టికానా. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సారు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిండబ్బా. మరి ప్రవేశపెట్టిన బడ్జెట్లా ఏ రంగానికి ఎంత కేటాయించిరో చూడాలే కదా పార్ని. మరి తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిండబ్బా. ఇక గిట్లా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఎందుకు ప్రవేశపెట్టిండో చెప్పిండు. ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి కారణం మా ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పెట్టడం మాకు కొంత అయిష్టంగానే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసిన నిధుల్ని సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ఉపయోగించుకోవాలనేటువంటి స్పష్టత ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి బడ్జెట్లో వివిధ రంగాల వారిగా కేటాయింపులు జరిగినప్పుడే మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతాం. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాతనే రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించాం. ఇక 2024-25 ఏడాదికి మొత్తం బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయలు ఉన్నట్టు చెప్పిన సారు, ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి 53,196 కోట్ల రూపాయలు అంచనా వేసినట్లు చెప్పుకొచ్చిండు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం. ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది. హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం. అట్లనే పరిశ్రమలకు 2,543 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పిన సారు, హైదరాబాద్ తోని అనుసంధానమైన ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలు, అట్లనే పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్ల రూపాయలు, పురపాలక శాఖకు 11,692 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసిండు. మూసీ రివర్ ఫ్రంట్ కు 1000 కోట్ల రూపాయలు కేటాయించిండు. వ్యవసాయ శాఖకు 19,746 కోట్ల రూపాయల నిధులు సమకూర్చినట్టు చెప్పిండు. అట్లనే ఎస్సీ ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1,250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించిండు. అట్లనే వ్యవసాయం రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నాడు సారు. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, తొందరలోనే కార్యాచరణ అమలవుతుందన్న సారు, కౌలు రైతులకు ఉచిత బీమా వర్తింపజేస్తామని అన్నాడు. ఇల్లు లేని ప్రతి పేదోనికి ఇల్లు కట్టించిచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే అని చెప్పిన సారు, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే వంట గ్యాస్ అందజేస్తామని మళ్ళోసారి చెప్పిండు. గృహజ్యోతి మరియు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పథకాలకి మరో ముందడుగు వేశాం. ఫిబ్రవరి 4, 2024 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకాల అమలుకి ఆమోదం తెలిపింది. త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది.
బడ్జెట్ ప్రసంగం చెప్పుడు ఒడవంగానే 2 సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అయితే సోమవారంకి బడ్జెట్ ముచ్చట మీద 2 సభల మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడైతే దేశానికి ప్రధానిగా మోడీ సార్ ఉన్నాడు. ఇంకో 2 ఏండ్లల్లా సార్కు 75 ఏండ్లు వస్తాయి. ఇక బీజేపీలా 75 ఏండ్లు వస్తే వాళ్ళు ఉన్న ఫలంగా అన్ని పదవులకు రాజీనామా చేయాలని రూల్ ఉన్నది. అయితే ఇంకో 2 ఏండ్లల్లా మనకు కొత్త ప్రధాని అత్తడు అన్నట్టు. ఇక ఎవరిని పెడుతుంది బీజేపీ అనేది అప్పటి ముచ్చట. కానీ దేశంలో ఉన్న జనాలు మోడీ సార్ తర్వాత ఎవరిని ప్రధానమంత్రి పదవిలో చూడాలి అనుకుంటారో తెలుసా? చూడు రోపారి. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కాన్నుంచి ప్రధాని మోదీ సారుకు దేశంలోనే కాదుల్లా ప్రపంచంలోనే మస్తు ఆదరణ పెరిగిపోయింది. అయితే తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలల్లా 2019 జరిగిన లోక్సభ ఎన్నికలల్లా మోదీ చరిష్మా అద్భుతంగా పనిచేసి తిరుగులేని విజయాలతోని దూసుకుపోయింది. ఇక ఇప్పుడు 2024లో వచ్చే ఎన్నికలలో కూడా గెలిచి ముచ్చటగా 3వ కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చుడు ఖాయమని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇప్పటికే చెప్పింది. అయితే ఈసారి గెలిచినా గాని ఇంకో 2 ఏళ్లల్లా మోడీ టర్మ్ అయిపోవస్తుంది. తర్వాత ఎవరు కావాలి ప్రధాని అని చేసిన సర్వేల జనాలు ప్రధాని మోదీ వారసుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావాలని 29% మంది అన్నారు. అయితే బీజేపీ వ్యూహాలు విజయాల వెనక అమిత్ షా కూడా ఉన్నారు. ఆయనను కార్యకర్తలు బీజేపీ చాణక్య అని కూడా పిలుస్తారు. ఇక 2వ జాగల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ కావాలని 25% అన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసిన యోగి ఆదిత్యనాథ్ సారు తక్కువ టైంలోనే బీజేపీలో మస్తు ఫేమస్ అయ్యిండు. ఇక అట్లనే పార్టీ కార్యకర్తలలో కూడా ఇమేజ్ ను గట్టిగానే పెంచుకొని గౌరవాన్ని దక్కించుకున్నాడు. హిందుత్వ నాయకుడు అవ్వుడు దాని మీద వివాదాలు ఉన్నా గానీ నేరస్తుల అణిచివేతకు ఆయన వాడిన బుల్డోజర్ తోనే బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకున్నాడు. అట్లనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సార్ కావాలని 16% మంది కోరిరట. ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న గడ్కరీ సారు సమస్యలకు పరిష్కారం చూపగల వ్యక్తిగా పేరు పొందిన ఆయనను ప్రతిపక్ష నాయకులు సైతం మెచ్చుకుంటారు. ఇదుల్లా జనాలనేది మాత్రం గిట్లున్నది గాని బీజేపీ అధిష్టానం ఎట్లా ఆలోచిస్తున్నదో మాత్రం ఇప్పుడే చెప్పనీకే లేదు. అయితే ఈ సర్వే డిసెంబర్ 15, 2023కి వెళ్ళి జనవరి 28, 2024 మధ్య కాలంలో చేసినామని చెప్పుకొచ్చింది ఈ సర్వే చేసిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్. ఇంకో 10 రోజుల తర్వాత సురువయ్యే మేడారం సమ్మక్క సారక్క జాతర కొరకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కొత్త బస్సులను తెప్పించిర్రులా. వాటిని జెండా ఊపి స్టార్ట్ చేయనీకే ఎవరొచ్చిర్రు, ఎన్ని బస్సులు తెప్పించిర్రో ఒకసారి చూద్దాం పారి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కదా. ఇక దానికి బస్సులు సరిపోతలేవని గిన్ని దినాలు అందరూ అంటుండే కదా. అట్లనే ఇప్పుడు మేడారం దగ్గరకు వచ్చుడుతోని తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు కొత్తగా 100 బస్సులు తెచ్చిల్లుల్లా. అయితే వాటిని హైదరాబాద్ ట్యాంకు బండ్ కాడున్న అంబేద్కర్ బొమ్మ దగ్గర పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గిట్ల జెండా ఊపి షురూ చేసిండు. ఇక ముఖ్యమంత్రి సారుతోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క గిట్ల పాల్గొన్నారు. తర్వాత అక్కడ ఆర్టీసీ వాళ్ళతోని పెట్టిన మీటింగ్ లా ముఖ్యమంత్రి సారు మాట్లాడుకుంటా ఆర్టీసీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలా ఎట్లా పాల్గొన్నారని గిట్ల చెప్పుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆనాడు రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనలో వెనకడుగు వేసినప్పుడు రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు అని ఆలోచన చేసినప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ జేఏసీ చైర్మన్గా నియమించి వారి నేతృత్వంలో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చి ఆనాడు ఆ పిలుపుని అందుకొని వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యమం బాటలో నడిచి రాష్ట్రం నలుమూలల రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేసి మీతో పాటు సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, కుల సంఘాలు, తెలంగాణ సమాజమంతా అండగా నిలబడి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వంతు పాత్ర పోషించిండ్రు. కాబట్టి
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన సమ్మెను గుర్తు చేసిన సారు గిట్ల చెప్పుకొచ్చిండు. దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం మీతో చర్చలు జరపలేదు. 36 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు. కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మీ కార్మికుడే ఖమ్మం జిల్లా వాసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఉంటే ఓవైసీ హాస్పిటల్లో మేమందరం వచ్చి ఆ కార్మికును పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థికంగా లోటు లేదు. ఆర్టీసీ ఉద్యోగం లేకపోయినా బ్రతకగలిగే స్తోమత ఉన్నా వేలాది మంది సహచర కార్మికుల సమస్య పరిష్కారం కావాలి, ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసిండు. అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండ్రు తప్ప కార్మిక సంఘాలతోని ఆనాటి ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు. మీ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలే. నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిల గురించి మాట్లాడిన సారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగిండు. అడిగితే నేను ఆర్థిక మంత్రి గారికి సూచన చేసిన ఏం సంగతి అని. లేదు, 100% వాళ్ళకి ఇవ్వాల్సిందే. 280 కోట్ల రూపాయలు ఇవ్వాలా. మీకోసం బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు. పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడు అంటే లేనిపోని పని అవుతుంది. పెత్తనం నా దగ్గర ఉన్నా తాళం చేయి బట్టన దగ్గర ఉంది నగదుకు. తర్వాత ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా 635 కోట్ల చెక్కును ఆర్టీసీకి ఇచ్చిండు సారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వాళ్ళ మంత్రులు కలిసి గిట్ల కొత్తగా షురూ చేసిన బస్సుల సుత తిరిగిర్రు. ఇక తెలంగాణలో గిరిజన జాతర అనగానే మేడారం గుర్తుకత్తది మనకు. కానీ ఇంకొక గిరిజన జాతర సుత ఉన్నదుల్లా, అదే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఉన్న కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతర. మరి ఒకసారి గా జాతర ముచ్చట్లు అరుచుకోవాలి కదా పారి. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లా ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా షురూ అయింది. ఇక పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మెస్రం వంశీయులు హస్తినమడుగు నుంచి తెచ్చిన గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేసి మహాపూజను నిర్వహించిర్రు. మహాపూజ తర్వాత ప్రత్యేక హారతిని భక్తుల కాడికి తెచ్చి భక్తులకిచ్చిర్రు. ఇక జాతరలో పాల్గొనేటందుకు తెలంగాణకెంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మెస్రం వంశస్థులు బగ్గనే వచ్చిర్రు. ఇక 5 రోజుల పాటు జరిగే ఈ జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిల్లు. ఇక మొదటి రోజు జాతరకు అక్కడి కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ, అట్లనే అక్కడి ఎమ్మెల్యే వెద్మా బొజ్జు పటేల్ వచ్చిర్రు. పూజ కూడా ఈరోజు నగోబా టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతోని మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనది జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మనవి సో ఏ విధమైన సంకోచం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి నాగోబా దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కుసుబు గారు, ఎస్పీ గారు, అదేవిధంగా
మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టు పోలీస్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఐడిడే ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ రోజున మహాపూజ అయింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక ఇప్పుడు దేశంలో రోజుకో కొత్త ట్రెండ్ అయితే వచ్చుడు, వాటిని మన సాంప్రదాయాల లెక్కనే వాటిని సుత మన దగ్గరున్న జనాల పెంచి పోషించుడు చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా మనకు గట్లనే అంటిన ఇంకొక రోగం ప్రీ వెడ్డింగ్. ఇక పెళ్లి ముచ్చట కాగానే యువత ముందు ఆలోచించేది ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా కొత్తగా ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేద్దామనే. అయితే గట్లనే ఇప్పుడు ఒక జంట సుత కొత్తగా ఆలోచన చేసి ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేస్తే చూడుర్రి ఏమైందో. అప్పట్లో పెళ్లి ఎట్లా చేసుకునేటోళ్ళు ఆళ్ళోళ్ళు ఈళ్ళోళ్ళు మాట్లాడుకొని ఒక రోజు బొట్టు పెట్టి గింత నోరు తీపి చేసి ఇంకో రోజు పప్పాన్నం కార్యక్రమం పెట్టుకొని ఇక పూల పండ్లు గదేనుల్లా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటుర్రులే అగో గది పెట్టుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని లగ్గం చేసుకుంటుండే కదా, అంతేనా కాదా? కానీ ఇప్పుడు గట్ల కాదుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఒకటి వచ్చింది. ఇక దానికి బొచ్చడు పైసలు ఖర్చు పెడుతున్నారు. ఇక ఈ కాలంలో దీనికి మస్తు డిమాండ్ ఉన్నది. పోర్రి ఏదో ఒక పారి వీడియో చూడుర్రి. అగో ఏదో వెడ్డింగ్ షూట్ అది ఇది అని గీ ఆపరేషన్ చూపిస్తుండేందీడు అనుకుంటుర్రా? ఇప్పుడు మొత్తం వీడియో చూడుర్రి. చూసిరా, వీళ్ళు చేసేది ఆపరేషన్ కాదు, గదేనుల్లా పెళ్లికి ముందుగాల చేసే ప్రీ వెడ్డింగ్ షూటు. అది కూడా ఒక ప్రభుత్వ జిల్లా దవాఖానలా. అటువంటి దవాఖానలా డాక్టర్లు ఎంత బాధ్యతగా ఉండాలో చెప్పుర్రి. వీళ్ళు చూడుర్రి, దానికి మొత్తం రివర్స్ ఉన్నారు. గదే దవాఖానలా పనిచేస్తాడట ఈ డాక్టర్ సాబు. కొత్తగా ఎవ్వరు చేయని లెక్క ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేద్దామని ఇగో గిట్ల దవాఖానలో ఉన్న ఆపరేషన్ థియేటర్లో చేస్తున్నాడు షూటు. డాక్టర్ డ్రెస్ వేసుకొని అభిషేక్ ఆపరేషన్ చేస్తుంటే కాబోయే పెళ్ళాము ఆయనకు హెల్ప్ చేస్తున్నట్టు తీస్తున్నారట. ఇక చుట్టుపక్కల 3 కెమెరాలు, లైట్లు, కెమెరామ్యాన్లు ఉన్నారు. ఇక కొసాకరికి ఆ పేషెంట్ ఆపరేషన్ బెడ్ కెళ్ళి పైకి లేస్తాడు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్ లా మస్తు చక్కర్లు కొట్టేసరికి అందరికి ఎరుకయ్యి ఇక డాక్టర్ కొలువును చూసే పిల్లనిద్దామనుకున్న ఆ డాక్టర్ ను కొలువులకెళ్ళి తీసి పాడేసిరట. ఇప్పుడు మేడారంల జాతరకు ఇంకా 10 రోజుల టైం ఉన్నా కానీ ఇప్పటికే భక్తులు శితం మంది పోతురు రోజు. అయితే మేడారం జాతర పోయేటోళ్ళు బంగారం పట్టుకపోవుడు ఆనవాయితీ. అది గిట్లా మనం అనుకున్న పని జరిగితే, అంటే కొడుకు పుడితే, మంచి కొలువత్తే, కారు కొంటే, ఇల్లు కొనుక్కుంటేనో అని గిట్లా తీరొక కోరికలు కోరి గా పని కాగానే వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకునుడు చూసినాం కదా. అయితే వరంగల్ జిల్లాలో ఉన్న భక్తులు చూడుర్రి దేని గురించి మొక్కిర్రో. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు బగ్గబోతురు జనాలు. ఇక ఈ నెల 21కెళ్ళి 24 దాకా జాతర ఉండుతోనే మొక్కులు సమర్పించుకునేందుకు డీసీఎంలు, వ్యాన్లు, బండ్లు కట్టుకొని పోతున్నారు జనాలు. మరి తెలంగాణలోకి జాతర అంటే అంత ఫేమస్. ఒక తెలంగాణకెళ్ళే కాదులో మొత్తం దేశంలోకెళ్ళి కూడా జనాలు బగ్గనే వచ్చి అమ్మవార్లను మొక్కుకుంటారు. ఇక ఇది ఇట్లుంటే ఈ ముచ్చట చూడుర్రి. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 1
నా పేరు భిక్షపతి. కుక్క తెచ్చిన సంవత్సరంలో 9 పిల్లలు పుట్టడం జరిగింది. ఈ చంత్రం పాడుగాను. ఇప్పుడు మనం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు ఎట్లా తీర్చుకుంటాం? మనం తరాజులో ఒక పక్క కూర్చొని ఇంకో పక్క బంగారం వేసి జోకుతారు, అంతేనా కాదా? కానీ గీ కుక్కను జోకుతున్నారు. ముచ్చట అసలు అర్థం కాకుంటున్నది. అగో గీ అక్క చెప్తుందంట ఇనూరి. జ్యోతి అండి, మాది టీవీ టవర్ కాలనీ, అమరావతి నగర్, హన్మకొండ. మా ఇంట్లో ఒక డాగ్ని పెంచుకుంటున్నాం. దాని పేరు లియో. దానికి లాస్ట్ టైము కొంచెం సిక్ అయి ఉండే. అయితే మేము మేడారం జాతరకు మా మనవడి వెంట్రుకల కోసం వెళ్ళినప్పుడు దాన్ని తీసుకెళ్ళినాము. అక్కడ తల్లి అమ్మవారి గద్దెల దగ్గర దాని గురించి మొక్కుకున్నాడు మా సారు. దాని ఎత్తు బంగారం ఇస్తాము, మా లియో ఎత్తు బంగారం ఇస్తాం, మంచిగా ఉంటే అని మొక్కుకుంటే ఆ తెల్లవారి నుండి అది మంచిగా తిని బాగా ఉంది. అందుకని ఈ సంవత్సరము దాని ఎత్తు బంగారం ఇచ్చినాము. అది 12 కిలోలన్నర ఉంది. మా ఇంట్లో మా డాగ్ అంటే అందరికీ చాలా ఇష్టము. అదొక మాకు ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి ఉంటాము. దాన్ని ఏదైనా కూడా అశ్రద్ధ చేయకుండా తొందరగా హాస్పిటల్ తీసుకువెళ్ళడం అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూసుకుంటాం. ఇన్నరా ఇక అసలు ముచ్చటకు వస్తే మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు వీళ్ళు వింత మొక్కులు చేసిర్రోళ్ళ. గాడ కనపడుతున్న కుక్క పేరు లియో అంట. జ్యోతి భిక్షపతి దంపతులు ఇంట్లో మనిషి లెక్క అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారట గీ లియో అనే కుక్క పిల్లను. కొన్ని దినాల కింద గీ లియో అనే కుక్కకు ఏదో జబ్బు వచ్చి మస్తు సుస్తయిందట. ఇక వాళ్ళ కుటుంబం మొత్తము సమ్మక్క సారలమ్మ తల్లుళ్ళు మా లియో జబ్బు నయమైతే మొక్కులు తీర్చుకుంటామని మొక్కిర్రట. ఇక ఆ కుక్క లియో మళ్ళా మంచిగా అయ్యి లేచి ఎగురుడుతోనే మా కోరిక తీర్చిరు దేవతలు అని ఇట్లా నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారట ఆ కుటుంబం. ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చుడేనట కోర్రి. ప్రధాని రేసులున్నాడు అమిత్ షా. మోడీ అభిమానుల కోరిక గదేనట. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వాడుకున్నాడు దవాఖానా. అధికారుల చేతిలో పోగొట్టుకున్నాడు ఉన్న ఠికానా. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.